మన దేశంలోని మందుబాబులకు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పాడు. మన దేశంలో అమెరికా బ్రాండ్ విస్కీలు సహా మద్యం రేట్లు భారీగా తగ్గనున్నాయి. మరి మన దేశంలోని మద్యం ధరలు ట్రంప్ ఎలా తగ్గిస్తాడనుకుంటున్నారా? ఇక్కడే చిక్కుంది. ట్రంప్ తాత బిజినెస్సే ఫ్రెండ్షిప్ అంటున్నాడు. మన దేశంలో పన్నులు ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు. ప్రభుత్వాలు ఎలా పీల్చుకు తింటాయో అందరికీ తెలిసిందే. ఒక వస్తువు మీద 2 సార్లు పన్ను కట్టించుకోవటం మన దేశానికే చెల్లుతోంది. ఆ విషయం పక్కన పెడితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలను హెచ్చరించేశారు. మా దేశ వస్తువుల మీద విపరీతమైన పన్నులు వేస్తున్నారు. వాటిని సేల్స్ కాకుండా పరోక్షంగా అడ్డుకుంటున్నారు. అడ్డంగా ప్రభుత్వాలు సంపాదిస్తున్నాయి. దీనికి మేము ఒప్పుకోము. మీరు మా దేశానికి పంపే వస్తువుల మీద మేము కూడా భారీగానే టారిఫ్లు బాదుతామని చెప్పారు. ఇందులో భారత్కి కూడా మినహాయింపు ఉండదని చెప్పేశారు ట్రంప్. దీంతో మనకిప్పుడు చావు చిక్కొచ్చి పడింది. మన దేశం నుంచి ఎగుమతులు అమెరికాకు ఎక్కువ, దిగుమతులు తక్కువ. కానీ మన కేంద్రం అమెరికా వస్తువుల మీద 150% సుంకాలు విధిస్తోంది. అంటే 100 రూపాయల వస్తువులను 250 రూపాయలకు మనకు అమ్ముతుందన్నమాట. దీంతో టారిఫ్స్ను తగ్గించాలని మోడీని డైరెక్ట్గా హెచ్చరించారు ట్రంప్. లేదంటే మీ వస్తువుల మీద అదే పన్నులు వేస్తామంటున్నారు. అలాగాని చేస్తే మన రైతులకు, వ్యాపారులకు చాలా నష్టం. మామిడి పండ్ల నుంచి మసాలాల వరకు, బాస్మతి రైస్ నుంచి మెడిసిన్స్ వరకు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. గత ఏడాది $130 బిలియన్ వ్యాపారం జరిగింది. 2030 నాటికి $500 బిలియన్ బిజినెస్ చేయాలని మోడీ ట్రంప్ టార్గెట్ పెట్టుకున్నారు. కానీ చెరి సమానంగా చేయాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ ఉండదని కండిషన్ పెట్టాడు. అలా చేస్తే మనకు నష్టమే. మొదటిసారి మన దేశ ఆదాయానికి బొక్క పెట్టాడు ట్రంప్. అందులో ముఖ్యంగా చాలా మంది మద్యపాన ప్రియులు ఇష్టపడే బర్బన్ విస్కీ. దీని మీద 150% టారిఫ్ ఉండేది. దీన్ని ఇప్పుడు 100%కి తగ్గించారు. అంటే రేటు కూడా చాలా తగ్గుతుందన్నమాట. ఇది ఇండియాలో చాలా మంది మద్యం ప్రియులు కోరుకునే బ్రాండ్. అమెరికా మాత్రమే తయారు చేసేది. మన దేశంలో తయారు చేయడం కుదరదు. ప్రత్యేకమైన ఓక్ వుడ్ లో దీన్ని భద్రపరుస్తారు. అయితే హై క్లాస్ లో దీనికి మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే కాస్త తీయగా ఉండే విస్కీ ఇది. దీన్ని కార్న్ తో తయారు చేస్తారు. 51% మొక్కజొన్నతోటే తయారు చేయడం వలన ప్రత్యేకమైన ఫ్లేవర్ వస్తుంది. ఓక్ బ్యారల్స్ లో ఉంచడం వలన ఏజ్ పెరిగే కొద్దీ రుచి పెరుగుతూ ఉంటుంది. దీని బేస్ ఫుల్ బాటిల్ ఖరీదు $3,250. ఇప్పుడు 1800 నుంచి 2000కే వచ్చేస్తుంది. ఇక అన్ని బర్బన్ విస్కీపై ఈ ధర తగ్గింపు ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అమెరికా బ్రాండ్. ఈ ఒక్క బ్రాండ్ మన దేశంలో $15 మిలియన్ వ్యాపారం ఏటా చేస్తుందంటే దీని రేంజ్ ఏంటో చూడొచ్చు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపై భారీగా ఆదాయం నష్టపోతుంది. అయితే ప్రస్తుతానికి ఈ ఒక్క బ్రాండ్కే టారిఫ్ను 100%కి పరిమితం చేశారు. కానీ దీని మాదిరిగానే చాలా అమెరికన్ బ్రాండ్స్ ఉన్నాయి. జాక్ డానియల్స్, జిమ్ బీమ్ రేట్లు బాగానే తగ్గుతాయి. వుడ్ఫోర్డ్ రిజర్వ్, మార్క్, జాక్, ఓల్డ్ ఫారెస్టర్ సహా మరో 50 రకాల మద్యం బ్రాండ్ల రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ప్రధాని మోడీ తప్పక తగ్గించాల్సిందే. లేదంటే ట్రంప్ మన వస్తువులపై కూడా భారీగా పన్నులేస్తారు. అదే జరిగితే యుఎస్లో ఉండే మన భారతీయులు భారీగా నష్టపోతారు. బియ్యం నుంచి ప్రియా పచ్చళ్ళ రేట్ల వరకు భారీగా రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇవే కాదు, మన దేశంలో ఇంకా చాలా తగ్గొచ్చు. అమెరికా నుంచి డైరెక్ట్ గా దిగుమతి చేసుకుంటున్న మోటార్ బైక్స్, కంప్యూటర్స్, కంప్యూటర్ విడిభాగాలు, కెమెరాలు, ఫోన్లు, యుఎస్ మేడ్ బంగారు ఆభరణాలు, చికెన్, చేపలు, ప్రింటెడ్ బుక్స్, న్యూస్ పేపర్స్, ఫోటోలు, చెప్పులు, కళ్ళజోళ్లు, మేకప్ కిట్స్, విగ్గులు, ఇతర ఖరీదైన పళ్ళు సహా చాలా వాటిపై పన్నులు తగ్గించనుంది కేంద్రం. అయితే ఇంతవరకు వాటిపై సమాచారం ఇవ్వలేదు. కానీ బోనీ మాత్రం బోర్బన్ విస్కీతో మొదలుపెట్టింది. ఓ రకంగా ఇది వినియోగదారులకు ఉపయోగపడేదే. ఎందుకంటే ఎన్నో వందల రకాల ముడి సరుకులను భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది. వాటిలో కొన్ని డైరెక్ట్ బ్రాండ్స్ ఉన్నాయి. వాచ్లు, కళ్ళజోళ్లు, బట్టలు, షూస్ ఇలా ఎన్నో ఉన్నాయి. వాటి రేట్లు ఖచ్చితంగా తగ్గిస్తుంది. అయితే ఇతర దేశాల్లో తయారు చేసి మన దేశంలో అమ్ముతున్న అమెరికా కంపెనీల వస్తువులపై కూడా టారిఫ్ తగ్గిస్తారా, లేదా యుఎస్ నుంచి దిగుమతి చేసుకునే వాటి మీదనే ట్యాక్సులు తగ్గిస్తారా అనేది తేలాల్సి ఉంది. అయితే భారీగా అమెరికా ప్రొడక్ట్స్ రేట్లు తగ్గితే 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, కేంద్రం భారీగా ఆదాయం కోల్పోతుంది. రెండోది, లోకల్ మార్కెట్ మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. కానీ ట్రంప్ ఒప్పుకునేలా లేడు. మనకేమో అమెరికాతో అవసరం, మనతో కూడా అమెరికాకు చాలా అవసరం ఉన్నా కూడా ట్రంప్కి అది అర్థం కావడం లేదు. ప్రపంచానికి నేనే దిక్కని బెదిరిస్తున్నాడు ట్రంప్. అందుకే మెక్సికో అధ్యక్షురాలు వార్నింగ్ కూడా ఇచ్చారు. నువ్వు గాని అతి చేస్తే మేము యాపిల్ నుంచి శాంసంగ్ ఫోన్లకు మారిపోతాం. నీ బర్గర్ కంపెనీల నుంచి నీ కూల్ డ్రింక్స్ వరకు అన్నీ మానేసి మా లోకల్ కంపెనీలను కొనుక్కుంటాం. లేదంటే యూరప్, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఒక మెక్సికోనే కాదు, అన్ని దేశాలు ఇలానే చేస్తే అమెరికా ఖచ్చితంగా అడుక్కు తినాల్సి వస్తుంది. అప్పుడు కాళ్ళబేరానికి దిగుతామని కూడా శుతిమెత్తగా హెచ్చరించింది. అయినా కూడా ట్రంప్ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కెనడా, మెక్సికోలో కూడా అమెరికా దిగుమతులపై సుంకాలను బాధడం మొదలుపెట్టాయి. కానీ భారత్ మాత్రం ట్రంప్తో పెట్టుకోవడం ఎందుకనుకుంది. మేము పన్నులు తగ్గిస్తాం, మా ఎగుమతులపై ఎలాంటి ఆంక్షలు
లిస్టులో పెట్టద్దని చెప్పేశారు. ఎందుకంటే అది డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి. ఏదేమైనా ముందు ముందు అమెరికా తయారీ వస్తువులు మన దేశంలో చీప్ కానున్నాయనేది వాస్తవం. మరీ ముఖ్యంగా మందు బాబులకైతే పండగే. మరి ఈ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.